प्रतिमा फाउंडेशन ఆధ్వర్యంలో కతలాపూర్ మోడల్ స్కూల్లో వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. కతలాపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ కి ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శుద్ధ జల కేంద్రాన్ని డాక్టర్ చనమేని వికాస్ దీప దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చనమేని వికాస్ మాట్లాడుతూ పిల్లల దాహార్తిని తీర్చేందుకు వాటర్ ప్లాంట్ ఇవ్వడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మన ఆరోగ్యానికి నీరు ఎంతో విలువైనది. కలుషిత నీరు తాగడం వల్ల టైఫాయిడ్, కలరా వంటి సమస్యలకు గురవుతారని, కనుక శుద్ధమైన నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా లాంటి విషజ్వరాలు సోకే అవకాశాలు ఉన్నాయని, కనుక దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, వారానికి ఒకసారి డ్రై డే పాటించాలని అన్నారు. పిల్లలు చదువుతో పాటు ఆటల్లో కూడా ముందుండాలని, మొబైల్ ఫోన్స్ ఎక్కువ ఉపయోగించడం వల్ల ఎన్నో అనర్థాలకు గురవుతామని, కనుక పిల్లలు మొబైల్ ఫోన్స్ లో కాదు ఎక్కువ శాతం మైదానంలో ఉంటే బాగుంటుందని, నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయన్నారు. అనంతరం విద్యార్థినులకు 3 నెలలకు సరిపడా ఉచిత శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్ఎంసీ చైర్మన్ గంగారెడ్డి రాధా, వైస్ చైర్మన్ సతీష్, మాజీ డిప్యూటీసీ వినోద్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, వెంకటేశ్వరరావు, పార్టీ శ్రేణులు, స్కూల్ ప్రిన్సిపల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యం. వాటర్ ప్లాంట్సే కావచ్చు, టాయిలెట్సే కావచ్చు, స్పోర్ట్స్ కిట్సే కావచ్చు, క్రీడా ఆందోళనలే కావచ్చు, ఇవన్నీ చాలా ముఖ్యమని మేము గమనించి చాలా స్కూళ్ళలో ఇదివరకు ఎన్నో వాటర్ ప్లాంట్ ఇచ్చాం. వాటర్ ప్లాంట్ ఇవ్వడం వల్ల మరి వారికి శుద్ధ నీరు అందించినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయబోతున్నాం. ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఈ టాయిలెట్స్ కూడా చాలా ముఖ్యమైన అంశం. తెలంగాణలో టాయిలెట్స్ బాగలేవని ఇదివరకు ఒక సంస్థ, జాతీయ సంస్థ చెప్పడం జరిగింది. ముఖ్యంగా అమ్మాయిలకు ఎంతో ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా టాయిలెట్స్ అనేది గవర్నమెంట్ స్కూల్స్లో మంచిగా వాటిని నిర్మాణం చేయాలి. అవసరమైతే ప్రతిమా ఫౌండేషన్ కావచ్చు, వేరే ఫౌండేషన్ సహకారంతో కూడా మేము రాబోయే రోజులలో గవర్నమెంట్ స్కూల్స్లలో మౌలిక సదుపాయాలు తీసుకురావడంలో మేము ముందుండి పనిచేస్తామని సందర్భంగా చెప్తున్నాను. ముఖ్యంగా స్పోర్ట్స్ కూడా మరి క్రీడా ప్రాంగణాలు ఉండాలి, మరి స్పోర్ట్స్ కిట్స్ ఉండాలి, పీటీ టీచర్స్ ఉండాలి. చాలా స్కూళ్ళలో స్పోర్ట్స్కి సరైన ఇది సపోర్ట్ దొరకలేదు. వాటి గురించి కూడా స్పోర్ట్స్ కిట్స్ కావచ్చు, అలాంటివి కూడా మేము రాబోయే చేయబోతున్నాము. ప్రజల భాగస్వామ్యంతో, స్కూల్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ సహకారంతో ఇలాంటి సిఎస్ఆర్ మోడల్ ద్వారా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే మోడల్ ద్వారా రాబోయే రోజుల్లో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు ఇదివరకే చేసినాము. రాజకీయాలకు, కులమతాలకు ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేయబోతున్నామని చెప్పి ధన్యవాదాలు.